ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరి వస్తున్న మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా మనం కూడి వస్తుండగా, ఆరాధికులముగా మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయనను హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి మనము అర్పించబద్ధులమై ఉన్నాం. అలాగూ జరిగిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. ఇది అమూల్యమును నిర్దోషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలు మాత్రమే ఆరాధికులుగా చేరివచ్చి ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించే ధన్యకరమైన సందర్భం. ఈ రొట్టె విరుచు కూడికలో మనం కేవలము ప్రభువును గురించిన తలంపులు, ధ్యానాలు మాత్రమే మనము కలిగి ఉండాలి. ఆయన గురించిన విశేషాలు, గొప్ప ఔన్నత్యాన్ని, ఉన్నతమైన స్థితిని మనము ప్రస్తావించబద్ధులమై ఉన్నాం. సహాయకరంగా నిర్గమకాండము 26వ అధ్యాయం. నిర్గమకాండము 26వ అధ్యాయము 31 నుండి 34 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 26 వర్సెస్ 31-34. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల కింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠము ఉంచవలెను. కరుణాపీఠమును ఉంచవలెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 12 వరకు అక్కడక్కడ మనము చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్సెస్ 1-12. హెబ్రీ పత్రికలో మనం అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యం గురించి మాట్లాడుతున్నాడు. చాప్టర్ 9 వర్సెస్ 1-12. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలును ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారముండెను. అందులో సువర్ణ ధూపాత్రియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలు ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను అంటున్నాడు. 11వ వచనంలో హీబ్రూస్ 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఆ రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు అని అక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఒక్కసారే ప్రవేశించెను. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను, లేక అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయన పరలోకములో తండ్రి వద్దకు ప్రవేశించాడు. 24వ వచనం హీబ్రూస్ 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. నిర్గమకాండములో ఉన్న ప్రత్యక్ష గుడారం గురించి మనము ధ్యానించినప్పుడు అందులోని ప్రతి పరికరము, ప్రతి వస్తువు, ప్రతి ఫర్నిచర్ అంటే సామాగ్రి, ప్రతి పరిచర్య, ప్రతి వ్యక్తి అనగా యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు.
ఆనాడు అరణ్య యాత్రలో ఇశ్రాయేలు కొనసాగుతుండగా దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత వారి ఆయన తోడు వారితో ఉండేందుకు గాను దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప వెసులుబాటు, ఏర్పాటు ప్రత్యక్షపు గుడారము. ఆ ప్రత్యక్షపు గుడారములో జరిగే ఆహ్, కార్యక్రమాల ద్వారా లేక ఆ యొక్క బలుల ద్వారా, ప్రధాన యాజకుని యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, దేవుని సమీపించడానికి, అంటే ప్రధాన యాజకుడిని ప్రతినిధిగా ఆహ్, దేవుని సన్నిధిని వారు అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారము. అది వారు కనాను దేశము చేరేంత వరకు అది వారితో ఉండెను, వారితో సాగెను. ఈ ప్రత్యక్ష గుడారములో మనము 3 ప్రవేశాలు గమనించవచ్చు. మొదటి ప్రవేశము ఆవరణపు ద్వారము. ఆ ద్వారం దాటగానే ఆవరణము. కోర్ట్ యార్డ్ ఆవరణం అంటాం. అక్కడ బలి, గంగాళము, బలిపీఠము, గంగాళము మనం చూస్తున్నాం. వధించబడిన ఆహ్, జంతువులు, గొర్రెలు అవి అవన్నీ మనం అక్కడ గమనించవచ్చు. ఆవరణంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆవరణంలోనికి ప్రవేశించుట బలి ద్వారా, బలి పశువు ద్వారా. అది పాపి యొక్క రక్షణ లేక క్షమాపణ, పాప క్షమాపణ పొందిన అనుభవము ఆవరణంలో మనం చూడగలం. బలి ద్వారా మనకు క్షమాపణ, బలి ద్వారా మనకు విమోచన, రక్షణ. తదుపరి ప్రత్యక్ష గుడారం యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాడు. పరిశుద్ధ స్థలములో అక్కడ మనము సేవ చూస్తున్నాం. సర్వీస్. ఎ సేవ్డ్ పర్సన్ ఈజ్ సపోజ్డ్ టు సర్వ్ ద లార్డ్. పరిశుద్ధ స్థలములో సేవించాలి. దేవుని సేవించాలి. అతి పరిశుద్ధ స్థలం ఉంది. దానికి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డ తెర ఒకటి ఏర్పాటు చేయబడింది. వేలాడదీయబడింది. ఇట్ వాస్ హ్యాంగ్డ్. అది వేలాడుతూ ఉంది. బంగారు కొంకెలతో. అలాగే ఆహ్, ఆహ్, అది మందము అనగా నీల ధూమ్ర రక్త వర్ణములు గల సన్నని పేనిన సన్నపు నార, తెల్లని నార మీద, తెల్లని నారలో ఆ వస్త్రములో అది నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఆహ్, అడ్డతెరగా చేయబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని, ఆయన యొక్క విమోచన కార్యాన్ని, ఆయన రాజరికాన్ని, అంత మాత్రం కాదు ఆయన యొక్క ఆహ్, నీతిని, తెలుపును, మనము పరిశుద్ధతను తెలియపరుస్తున్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ తెర యొక్క మందము 4 అంగుళములు. 4 ఇంచెస్ ఎంతో మందమైంది. మామూలుగా చిన్న బ్లాంకెట్స్ లేక డరీస్ మనం చూసినప్పుడు అది దాదాపుగా హాఫ్ ఇంచ్ మందం కంటే ఎక్కువ ఉండవు. కానీ ఇది 4 అంగుళములు మందము గల తెర. ఆహ్, త్రివర్ణములు గల తెర. అలాగే ఈ తెర పైనుండి క్రిందికి నడిమికి చినిగెను అన్నాడు. మానవ మాత్రుడు ఇది చింపడానికి అసాధ్యం. ఇది దేవుడే దీనిని చింపాడు. దేవుడే దీనిని పైనుండి అనగా పైనున్న దేవుడే దీనిని చింపాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును దేవుడే శిలువ పైన ఆయన శరీరాన్ని చీల్చాడు. నలుగొట్టాడు మన రక్షణార్థమై. అది మనం ఎరిగిన సత్యమే. ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఆ తెరను ఎత్తుకొని పైకి పోవాలి. అప్పటికి చీల్చబడలేదు. ఒకే తెర అది. ఆ తెర ఆయన దాన్ని తీసుకొని పోవాలి. అతి పరిశుద్ధ స్థలము కొలతలు గమనించినట్లయితే అది 10 అడుగులు, 10 అడుగులు, 15 అడుగులు, 15 అడుగులు, 15 అడుగులు. అనగా ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అనగా 3 కొలతలు ఒకే రకంగా ఉన్నాయి. పొడుగు, వెడల్పు, ఎత్తు. 15 అడుగులు. 15 ఫీట్ క్యూబ్. ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఆకారంలో ఉంది. అనగా ఎటు చూచినా 15 అడుగులే. అంటే 3 దిశలు చెప్తున్నాడిక్కడ. 3 దిశలు. అది దైవత్వాన్ని సూచిస్తుంది. గాడ్ హెడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు. త్రిత్వమయ్యున్న దేవుని గురించి అది మనకు సూచిస్తూ ఉంది. ఇందులో
ఒకే ఒక వస్తువు ఉంది. అది ఇట్స్ ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. నిబంధన మందసం మాత్రమే. అది అందులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. ఈ నిబంధన మందస్సము అక్కడ ఉంచబడింది. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినవాడు దేవునితో సహవాసము కలిగే భాగ్యం కలిగి ఉంటాడు. ఇది ఇజ్రాయెల్స్ స్పెషల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. స్పెషల్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో ప్రత్యేకమైన సహవాసము, ప్రత్యేకమైన సంబంధము కలగాలంటే తప్పనిసరిగా అతడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించవలసిన వాడై ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో దేవుని సహవాసము, దేవునితో సంబంధము మనము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతి పరిశుద్ధ స్థలం అనేది దేవునితో సహవాసము పొందే ఆ భాగము. ఇట్స్ ఏ స్మాల్ రూమ్. చిన్న గది వంటిది. తెరలతో చేయబడిన గది వంటిది. స్మాల్ రూమ్ విత్ డైమెన్షన్స్ ఆఫ్ 15 ఫీట్ ఆన్ ఈచ్ సైడ్. 3 వైపులా 3 కొలతలు, 15 అడుగుల కొలతలు, సమానమైన కొలతలు. అవును, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముగ్గురు సమానులే. ఆయన వారి యొక్క స్థితిలోను, స్థాయిలోను, శక్తిలోను, బలములోను, అన్ని విషయాలలో ఇన్ ఎవ్రీ యాస్పెక్ట్ దే ఆర్ ఆల్ ఈక్వల్. వారు ముగ్గురు అన్ని విషయాల్లో ఒకటే కానీ ముగ్గురు ఒక్కరు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. తండ్రి కుమారుడు కాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాడు. ఆయనను ముగ్గురు ఒక్కడై ఉన్న దేవుడుగా బయలుపరచబడ్డారు. అదొక మర్మము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. లేక అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించువాడు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. వాస్తవానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్ లేక యోమ్ కిప్పుర్ అంటారు, లేక డే ఆఫ్ అటోన్మెంట్. ఆ ఒక్క రోజు మాత్రమే తన పాపముల కొరకు, ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి లోపలికి వెళ్ళి ఆ ధూపము వేసి రక్తమును ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించేవాడు. అది సంవత్సరం ఒక్కసారి మాత్రమే. తద్వారా తాను ప్రజలు కూడా దేవునితో సహవాసము కలిగిన వారుగా అక్కడ స్థాపిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఆయన ధూపము వెలిగించి, ధూపం వేసి రక్తమును బలి పశువు యొక్క రక్తమును కరుణాపీఠం మీద ప్రోక్షించువాడు. అలాగే ఆ యొక్క అడ్డతెర తొలగించుకుని అతను పోవలసి ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలములో మనం గమనిస్తున్న విషయం. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినవాడు దేవునితో సహవాసము కలిగినవాడు. లేక దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళవలసి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది అని మనం చూస్తున్నాం. ఆయన చుట్టూ గాఢాంధకారము కమ్మి ఉంది అని చూస్తున్నాం. ఆయనను సమీపించాలంటే అది మానవ మాత్రునికి అసాధ్యము. ఇట్స్ ఇంపాసిబుల్ టు అప్రోచ్ గాడ్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధుడైన దేవుని సమీపించడము అది మానవ మాత్రునికి అసాధ్యమైంది. కానీ పాపి అయిన మనుష్యుడు దేవునితో సహవాసము కలిగి ఉండుట అనేది అసాధ్యం. ఇందువల్ల ఆయన పరిశుద్ధుడు, ఆయన అనంతుడు, ఆయన అదృశ్యుడు. ఆయనను సమీపించడము అది అంత సులువైంది కాదు. అది సాధ్యమయ్యే పని కాదు. మానవునికి మానవ జాతికి, మానవునికి. యోబు గ్రంథములో 34వ అధ్యాయంలో ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 34 ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 34వ
అధ్యాయంలో 9వ వచనంలో నరులు దేవునితో సహవాసము చేయుట అన్నాడు. నరులు దేవునితో సహవాసము చేయుట అనేది ఇది సాధ్యమా? దేవునితో సహవాసము చేయదగునా? దేవునితో సహవాసం చేయడం అది సాధ్యమవుతుందా? వారికి ఏమాత్రమును కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, నరులు దేవునితో సహవాసము చేయుట అనే సంగతిని ఇక్కడ ఎలీహు మాట్లాడుతున్నాడు యోబు సందర్భంగా. యోబు యొక్క స్నేహితుడు ఎలీహు అన్నాడు. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అంటున్నాడు. నరుల కోరిక, మానవుని కోరిక దేవునితో సహవాసము చేయని ప్రగాఢ వాంఛ ఉంది. ఏదైనా తోటలో ఆదాము చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాం మానవ జాతి. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అలాగే దేవునితో సహవాసాన్ని కోల్పోయాం. దేవునికి విరోధులమయ్యాం. ఆదామును బట్టి మనం విరోధులమయ్యాము. ఆదామును బట్టి దేవునితో సహవాసాన్ని కోల్పోయినాం. ఇప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తనతో సహవాసం కలిగి ఉండడానికి ఆయన చేసిన ఏర్పాటు ప్రత్యక్ష గుడారంలో ప్రవేశ ద్వారము, ఆవరణ ద్వారము, గుడారపు ద్వారము, అలాగే అతి పరిశుద్ధ స్థలంలోనికి ద్వారం, అడ్డ తెర. వీటిలో ప్రధాన యాజకుడు ప్రవేశించి దేవుని పక్షముగా లేక ప్రజల పక్షముగా దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అలాగైతే సర్వమానవ జాతి దేవునితో సహవాసాన్ని కోల్పోయి ఉండగా ఆదాము యొక్క పాపాన్ని బట్టి దేవునితో సహవాసమును తిరిగి పునరుద్ధరించడానికి టు రిస్టోర్ ద ఫెలోషిప్ విత్ గాడ్, క్రైస్ట్ హ్యాస్ టు కమ్ ఆల్ ది వే ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ ద బూజమ్ ఆఫ్ ది ఫాదర్. దేవుని యొక్క రొమ్మునున్న అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు ఈ లోకానికి దిగి రావలసి వచ్చింది. ఆయన దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించడానికి పాపాన్ని బట్టి మనుషుడు దేవుని సహవాసం కోల్పోయి ఉండగా ప్రభువైన యేసు క్రీస్తు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి రావలసి వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు శ్రేష్టమైన మాట గమనిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 6. ఆయన అనగా ప్రభువైన యేసు క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆకారమందు మనుషులుగా పుట్టాడు, మనుషుల పోలిక పుట్టాడు, మరణమగునంతగా పొందినంతగా శిలువ మరణం పొందాడు, విధేయత చూపించాడు, తనను తగ్గించుకున్నాడు అని చూస్తున్నాం. తండ్రితో సహవాసంలో ఉన్న దేవుడు, ఆ త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, ఆ మధ్య వ్యక్తిగా ఉన్న యేసు ప్రభు ఆ తండ్రి సహవాసాన్ని, ఆ దూతల సహవాసాన్ని, ఆ పరలోకపు సహవాసాన్ని విడిచిపెట్టి ఈ పాపభూయిష్టమైన లోకానికి దిగి వచ్చాడు. ఆయన దేవునితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యం. ఎవరు విడిచిపెట్టలేరు దాన్ని, ఆ భాగ్యాన్ని. ఏ మనుషుడు విడిచిపెట్టలేడు, ఎవరు విడిచిపెట్టలేరు ఆ భాగ్యాన్ని వదులుకోవడానికి. కానీ ఆయన వదులుకున్నాడు. ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ భాగ్యాన్ని వదులుకొని తండ్రితో సహవాసము, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, దూతల యొక్క స్తోత్ర గీతములు, ఆ స్తుతులు, ఆ పరలోక మహిమ, ప్రభావము, ఆ యొక్క గ్రాండ్యూర్, హెవెన్ ఆఫ్ ది హెవెన్, ఆ స్థితి యొక్క గాంభీర్యాన్ని, ఆ స్థితిని వదిలిపెట్టి ఈ లోకానికి పాపి అయిన మనుషులతో సహవాసము చేసేందుకు వచ్చాడు. ఒకసారి ఆయన గురించి శాస్త్రులు, పరిసయ్యులు అభ్యంతరపడుతూ వీడు పాపులతోనూ సుంకులతోనూ భోజనం చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు. ఆయన పాపులకు స్నేహితులుగా పిలువబడ్డాడు. అనగా పాపుల సహవాసగాడు అయ్యాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్న ప్రభువు ఆ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి, పాపి అయిన మనుషునితో, పాపపు లోకములో ఆయన జన్మించి పాపులైన మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. దేవుడుగా దిగి రాలేదు సుమా. దేవుడుగా ఉన్న యేసు ప్రభు దేవునిగా రాలేదు. ఆయన మనుష్యుడిగా పుట్టాడు. మనుషుల పోలిగా పుట్టాడు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. చూచువారికి ఆయన మనుష్యుడు. మనుషుల పోలికలు ఉన్నాయి. మనుష్య ఆకారం ఉంది. ఆయన మాట, ఆయన భాష,
ఆయన నడుచుట, ఆయన చూచుట, ఆయన మాట్లాడుట, ఆయన ఆకలి ఆహ్, 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 ఆహారం తినుట, ఇవన్నీ నిద్రపోవుట, ఇవన్నీ మనుషుల పోలిక కలిగి మనుష్యులతో ఆయన సహవాసం చేశాడు. ఆ సహవాసం చేశాడు. అందులో ఉన్న ఆంతర్యమేంటి? ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. మనుషులతో సహవాసం చేయడానికి ఆయన వచ్చినవాడు. ఆయన మన కొరకై శిలువలో మరణించాడు. ఎందుకు ఆయన మనుషులతో సహవాసం పొందాడు? సహవాసం చేశాడు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి మనుషులతో ఎందుకు సహవాసం చేశాడు? ఎందుకనగా ఆదాములో మనం పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన పాపి అయిన మనుషునితో సహవాసం చేశాడు. ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు బహిరంగంగా పరిచర్య చేశాడు. అందరితో సహవాసం కలిగి ఉన్నాడు. హి హాడ్ ఫెలోషిప్ విత్ ది సిన్‌ఫుల్ మ్యాన్ ఫర్ 3 ½ ఇయర్స్ ఇన్ హిస్ డ్యూరింగ్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ. ఆయన బహిరంగ పరిచర్య కాలంలో ఆయన 3.5 సంవత్సరాలు మనుష్యులతో సహవాసం, పాపులతో సహవాసం, సుంకరులతో సహవాసం, వారితో కలిసి భోజనం చేశాడు. వారితో కలిసి తిన్నాడు. వారితో కలిసి సంచరించాడు. వారితో కలిసి నడిచాడు. ఆయన సహవాసం చేశాడు. ఎందుకో తెలుసా? మనము దేవునితో పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసంగా ఆయన మనతో సహవాసము చేయవలసి వచ్చింది. ఆ సహవాసం చేసేందుకు గాను ఆయన చేసిన పనేమిటి? ఆయన మరణము పొందవలసి వచ్చింది. మరణము పొందవలసి వచ్చింది. శిలువ మరణము పొందవలసి వచ్చింది. అవును. శిలువ మరణం పొంది ఏ అడ్డంకి అయితే మనకు దేవునికి మధ్య సహవాసానికి ఉందో, ఆ అడ్డంకిని, ఆ నిర్బంధాన్ని, దానిని తొలగించడానికి ఆయన శిలువ మరణము పొందవలసి వచ్చింది. సహవాసము, సమాధానము దాదాపుగా 2 పర్యాయ పదాలే. దేవుడితో మనతో సమాధానం కలిగించడానికి, ఆయనతో సహవాసం కలిగుండానికి, మనకు దేవునికి మన పాపములు, మన దోషములు, అతిక్రమములు అడ్డుముగా వచ్చి ఉన్నాయి. వాటికి ప్రాయశ్చిత్తం జరగనిదే మనం దేవునితో సహవాసం కలిగి ఉండలేం. అందును బట్టి మన పాపములకు శిక్షను ఆయన భరించాడు. మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణము పొందాడు. ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మన పాపములకు శిక్ష తండ్రి తన కుమారుని యొక్క శరీరము మీద మోపాడు. తద్వారా ఆయనతో, ఆయన ద్వారా, ఆయనను బట్టి మనకు దేవునితో సహవాసము పునరుద్ధరించబడింది. మొదటి కొరింథీ పత్రిక 1:9లో మన సహవాసమైతే తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది అని అంటున్నాడు. మొదటి కొరింథీ 1 అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనంలో. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఎందుకు తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు? ఎలాగూ పిలిచాడు? మన సహవాసానికి, దేవునితో మనకు సహవాసానికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించడానికి, తన కుమారుని శిలువలో ఆయన మీద మన పాప శిక్ష మోపి, ప్రాయశ్చిత్తం చేసి, మొదటిగా దేవుని యేసుక్రీస్తుతో తన కుమారునితో సహవాసం కలిగే వారిగా చేశాడు. ఆయన ద్వారా తనతో సహవాసము పొందే భాగ్యం ఇచ్చాడు. నేరుగా ఏ మనుషుడు దేవునితో సహవాసం కలిగి ఉండలేడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానంలో ఔన్నత్యం ఏంటంటే, నో మ్యాన్ కెన్ హావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అన్లెస్ హి యాక్సెప్ట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ వి కెన్ హావ్ ఫెలోషిప్ విత్ గాడ్. యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునితో సహవాసము కాబట్టి మొదట ఆయన సహవాసానికి పిలిచాడు. తన కుమారుని సహవాసానికి పిలిచాడు. ఆయన ద్వారా మనము దేవునితో సహవాసం కలిగే భాగ్యం ఇచ్చాడు. తండ్రి తన కుమారుని లోకమును ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఘనపరిచాడు, ఎంతగా ప్రముఖునిగా చేశాడు. లోకమంతా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే
ఎన్నెన్నో కార్యాలు, తంతులు, క్రతువులు అవి చేసినా గాని, అది వాళ్ళ వీలు కాదు కానీ, ఒకే ఒక మార్గము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఆ కుమారుని సహవాసము మనకు అనుగ్రహించాడు. సహవాసానికి పిలిచాడు. తద్వారా ఆ కుమారుని ద్వారా ఆయన సహవాసము మనం పొందే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఆయన కుమారుడు ఈస్ ఇన్ ది ఆహ్, ప్రైమ్ పొజిషన్. ఈస్ హైలైటెడ్. ఈస్ ఎగ్జాల్టెడ్. మొదటి యోహాను పత్రిక చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. ఫస్ట్ ఎపిజిల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 వర్స్ 3. మాతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. మన సహవాసమైతే తండ్రితో ఉంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది అని అక్కడ చెప్తుంటున్నాడు. యేసుక్రీస్తుతో కూడా, క్రీస్తుతో కూడా మన సహవాసం ఉంది. మొదట ఆయన మన సహవాసమునకు తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనము దేవునితో సహవాసం కలిగిన వారము. We are in fellowship with Christ by accepting the redemptive work on the cross of Calvary. సిలువలో జరిగించిన రక్షణ కార్యమందు విశ్వాసముంచు ద్వారా, క్రీస్తునందు విశ్వాసముంచు ద్వారా మనం క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన కుమారుడైన మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉంది అన్నాడు. తండ్రితో కూడా ఉంది. ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉంది. ఎంత ధన్యత! దేవునితో సహవాసం పొందడానికి, లేక దేవునితో మనం కోల్పోయిన సహవాసాన్ని పునరుద్ధరించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. పాపులతో సహవాసం చేసి స్నేహితుడు గదా! విడవక ప్రేమించును. అటువాడు దుర్దశలో ఆదుకుంటాడు కదా! సహోదరుని వలె ఉంటాడు. సహవాసం చేసిన వాడు ఆ సహవాసగాళ్ళ కోసంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు శిలువ పైన. మన కొరకే ప్రాయశ్చిత్తార్థంగా ఆయన వధించబడ్డాడు శిలువ పైన. అందును బట్టి మన సహవాసమైతే దేవునితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని మనం గమనిస్తున్నాం. ఈ లోకమునకు వచ్చెను. లోకముతో సహవాసం చేసెను. దేవుని సహవాసంలో ఉన్నవాడు లోకముతో సహవాసం చేశాడు. ఆయన పాప లోకములో జీవించాడు కానీ పాపం లేనివాడుగా జీవించాడు. పాపము అంటని వాడుగా జీవించాడు. పాపముతో జోలి లేనివాడుగా జీవించాడు. చివరికి మన పాపము కొరకై పాపపు శిక్షను భరించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. తద్వారా దేవునితో సమాధానము లేక సహవాసము పునరుద్ధరించబడింది. క్రైస్ట్ రిమూవ్డ్ ద ఎనిమిటీ బిట్వీన్ గాడ్ అండ్ సిన్నర్. And he facilitated the restoration of fellowship with God the Father. దేవునికి మనకు మధ్య ఉన్న ఆ యొక్క విరోధ భావాన్ని ఆయన తీసివేశాడు. దేవునికి మనకు మధ్య సహవాసాన్ని ఆయన పునరుద్ధరించాడు. శిలువ పైన ఆయనకు శిలువ మరణము ద్వారా మనకు కలిగిన, మానవ జాతి కలిగిన గొప్ప మేలు అది. కీర్తన 22లో 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్నేల విడిచితివి, నన్నెలా విడిచితివి. మై లార్డ్ వై హావ్స్ thou forsaken me. విడిచిపెట్టాడు. పరలోకం నుంచి సహవాసాన్ని వదులుకొని వచ్చిన కుమారుని శిలువ పైన కూడా తండ్రి తన కుమారుని చేతిని లేక సహవాసాన్ని కొద్ది కాలం పాటు విడిచిపెట్టాడు. కారణం మనతో సహవాసం కలిగి, మన చెయ్యి అందుకొని మనకు సహవాసం ఇచ్చేందుకు గాను తన కుమారుని సహవాసాన్ని ఆ శిలువలో కొద్ది గంటలు తండ్రి కుమారుని విడిచిపెట్టాడు. The fellowship was broken for a while to restore our fellowship with God. కొద్ది కాలము శిలువ పైన తన కుమారునితో సహవాసాన్ని చేతిని విడిచిపెట్టాడు. కారణం మన చేతిని పట్టుకొని మనము ఆదాములో కోల్పోయిన ఆ సహవాసాన్ని తన కుమారుని ద్వారా తిరిగి పునరుద్ధరించడానికి
ఆయన వీలు కల్పించాడు. కాబట్టి మనం ఇప్పుడేం చేయాలి? హెబ్రీ పత్రిక 10:22లో ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 22. హెబ్రీ పత్రిక 10:22లో మనం గమనిస్తాం. అక్కడ చెప్తున్నాడు 22లో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. గనుక మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరి వస్తుము. దేవునితో సహవాసము పొందిన మనము ప్రతి రొట్టె విచ్చు కూడికలో లేక ప్రార్థనలో మనము ప్రోక్షించబడిన హృదయముగా ఆయన సన్నిధానమునకు చేరుదమన్నాడు. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో యేసుక్రీస్తుని విశ్వాసముంచు ద్వారా వారు మాత్రమే ఆయన సన్నిధానమునకు చేరడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు వీలు కల్పించాడు. కీర్తన 73:28 అన్నాడు కీర్తనాకారుడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము. నాకైతే దేవునితో సహవాసం లేక సహవాసము ధన్యకరం. ఇట్స్ అ బ్లెస్డ్ థింగ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. అది ఎవరి ద్వారా జరిగింది? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాలం రొట్టె విరుచు కూడికలో చేరి వస్తున్న మనము మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుట దేవునితో సహవాసము కలిగి ఉండుట అనుదానికి సూచనగా ఉంది. పాత నిబంధనలో ఆ ప్రధాన యాజకుడు ప్రవేశిస్తున్నాడు, బలి అర్పించి బలి ద్వారా రక్తం తీసుకొస్తున్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మనకు దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించాడు. He restored the fellowship with God which we have lost in Adam. ఆదాములో మనం పోగొట్టుకున్న ఆ యొక్క సహవాసాన్ని యేసుక్రీస్తులో ఆయన పునరుద్ధరించాడు. ఎలాగనగా యేసు ప్రభు తన తండ్రి యొక్క సహవాసాన్ని, ఆ పరలోకము సహవాసాన్ని విడిచిపెట్టి శిలువ పైన మన కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనకు తండ్రి అయిన దేవునితో సహవాసము, ఆయన కుమారునితో సహవాసం కలిగి ఉండగా ఆ భాగ్యం మనకు ధన్యతనిచ్చిన మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని హెచ్చించి ఘనపరచి మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.